హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడై ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. విషయంలోకి వెళ్తే వెలుగు దినపత్రిక ఈరోజు వార్తల్లో ప్రధానంగా మెరిట్ లిస్ట్ ఇంకెప్పుడు 80,000 మంది కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురు చూపులు అని ఇవ్వడం జరిగింది. ఫైనల్ రిజల్ట్స్ వచ్చి 3 నెలలు, తుది జాబితాకు మాత్రం ప్రకటించని బోర్డు, 15 నెలలుగా సాగుతున్న రిక్రూట్మెంట్ ప్రవాసనం అని శీర్షికతో ఈ వెలుగు దినపత్రికలో రాయడం జరిగింది. వాళ్లకు ఉన్నటువంటి మనోవేదనని ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నంలో భాగంగా ఈ వెలుగు దినపత్రికలో దీన్ని రాయడం జరిగింది. దాంతోపాటు మా ఛానల్ కూడా ఇలాంటి విషయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంగా దీన్ని మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో కిందటేడాది చేపట్టిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రవాసనంగా మారింది. 15 నెలల క్రితం నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పోస్టుల భర్తీ ఇంకా పూర్తి చేయలేదు. ఫైనల్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన సుమారు 80,000 మంది క్యాండిడేట్లకు మెరిట్ లిస్ట్ కోసం 3 నెలలుగా ఎదురు చూస్తున్నారని ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ శీర్షిక చూసినప్పుడు ట్రైనింగ్ సెంటర్ల ఎంపికలోనే జాప్యం వల్లనే ఈ ఎగ్జామ్ రిజల్ట్ అనేది కూడా లేట్ అవుతున్నట్టు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేటటువంటి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయో ఇక్కడ మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైనింగ్ సెంటర్లు సరిపోవడం లేదు. ఇంకా వాటి కోసం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రమైన పొరుగు రాష్ట్రం సంబంధించి ట్రైనింగ్ సెంటర్లను ఎంపిక చేసినట్టు, ఇంకా ఆ విషయంలోనే కొంత తర్జన భర్జనలు జరుగుతున్నట్టు, అందువల్లనే రిజల్ట్ విషయంలో ఇంకా లేట్ అవుతున్నట్టు ఇందులో రాయడం జరిగింది. ఇంకా ఎవరైతే అభ్యర్థులు ఎదురుచూపులు ఉన్నాయో వాళ్ళకు సంబంధించి వాళ్ళ మనోవేదన కూడా అర్థవంతంగా ఈ శీర్షికలో వివరించడం జరిగింది. ఎందుకంటే ఉద్యోగం వస్తుందో రాదో తెలియజేసే ప్రయత్నంగా ఆ కటాఫ్ ఏదైతుందో ఆ కటాఫ్ స్కోరింగు ప్రకటిస్తే తమకు ఉద్యోగం రాలేని పరిస్థితుల్లో ఉద్యోగం వచ్చే పరిస్థితి లేకుంటే మరో ఉద్యోగం కోసమైనా ప్రయత్నాలు చేసుకుంటామని, లేదంటే ఇంకేదైనా పని చూసుకుంటామని క్యాండిడేట్లు వాపోతున్నట్టు ఇందులో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా జాప్యం అవుతున్నటువంటి కానిస్టేబుల్ ట్రైనింగ్కు రిజల్ట్ ఏదైతుందో దాని గురించే ఈ శీర్షికను ఈరోజు వెలుగు దినపత్రిక హైదరాబాద్లో రాయడం జరిగింది. ఎప్పుడో 2018 మే 31న వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇంకా నత్తనడకగా సాగుతుందనే ఉద్దేశంలో ఈ వార్త అనేది ప్రచురించడం జరిగింది. ఇది కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మరికొంత సమాచారంతో మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు ఛానల్లో ఉన్నటువంటి మిగతా నాలెడ్జబుల్ సంబంధించినటువంటి వీడియోలు చూస్తూ ఉండండి. ఇది మీ బాలాజీ చిరమైన, ఇది మీ డువాడై ఛానల్.